హలో ఫిజిక్స్ వారియర్స్, వెల్కమ్ టు అవర్ ఫస్ట్ ఫిజిక్స్ క్లాస్. వేల కొద్ది ఫిజిక్స్ వీడియోలు యూట్యూబ్లో అవైలబుల్గా ఉన్నాయి. నువ్వేంటమ్మా కొత్తగా అంటారా? అవును, వాటితో కంపేర్ చేస్తే నా ఛానల్ కొత్త కాన్సెప్ట్తోనే వచ్చింది. మీరు ఇప్పటిదాకా ఎన్నో న్యూమరికల్ బేస్డ్ ఫిజిక్స్ వీడియోస్ చూసే ఉంటారు. కానీ మన ఈ ఛానల్ ఓన్లీ కాన్సెప్ట్ బేస్డ్, అంటే థియరీ బేస్డ్ ఛానల్. న్యూమరికల్స్ జోలికే పోను నేను. అసలు నా ఉద్దేశంలో కాన్సెప్ట్ క్లారిటీగా ఉంటే న్యూమరికల్స్ ఆటోమేటిక్గా వస్తాయి. మరి కాన్సెప్ట్ క్లారిటీ ఎప్పుడు ఎలా వస్తుంది మనకి? ఎప్పుడైతే మనం మన సరౌండింగ్స్ని అబ్జర్వ్ చేయటం నేర్చుకుంటామో అప్పుడు వస్తుంది. అర్థం కాలేదా? ఫర్ ఎగ్జాంపుల్, జూనియర్ ఇంటర్లో థర్మోడైనమిక్స్లో ఒక కాన్సెప్ట్ ఉంది, ఓపెన్ సిస్టమ్ అండ్ క్లోజ్డ్ సిస్టమ్ అని ఉన్నాయి. ఈ కాన్సెప్ట్ మీలో ఎంతమందికి బాగా అర్థమైందో నాకు తెలియదు, కానీ నేను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. దాంతో మీకు ఈ టాపిక్ మీద పూర్తిగా క్లారిఫికేషన్ వస్తుంది. ఆ ఎగ్జాంపుల్కి ఎక్కడికో వెళ్ళక్కర్లేదండి, మన ఇంట్లోనే, మన వంటింట్లోనే ఉంది. అదేంటో తెలుసా? మన స్టవ్ ఒక నీళ్ళ గిన్నె. ఎలా అంటారా? మనం నీళ్లు కాగబెట్టడానికి స్టవ్ వెలిగించి నీళ్ళ గిన్నె పెడతాము. నీళ్లు తొందరగా కాగాలంటే ఏం చేస్తాము? దాని మీద మూత పెడతాం, అవునా? మూత పెట్టినప్పుడు అదేమవుతోంది? క్లోజ్డ్ సిస్టమ్ అవుతోంది. అక్కడ మన లాజిక్ ఏంటి? మూత పెట్టడం వల్ల మనం ఆ ఒక సిస్టమ్ని క్లోజ్ చేస్తున్నాం. క్లోజ్ చేయటం వల్ల ఏమవుతోంది? హీట్ ఎనర్జీ ఎక్కడికి పోకుండా అక్కడే ఉంటుంది. సో మన నీళ్లు తొందరగా కాగుతాయి. అంతేగా క్లోజ్డ్ సిస్టమ్ అంటే. మరి ఓపెన్ సిస్టమ్ అంటే మూత పెట్టకపోవటం, అంతే కదా? మూత పెట్టకపోతే ఏమవుతుంది? నీళ్ళు తొందరగా కాగవు. ఎందుకు? అందరికీ తెలిసిందే, ఆవిరి బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. సో నీళ్లు తొందరగా కాగవు. అక్కడ ఫిజిక్స్ లాంగ్వేజ్లో చెప్పాలంటే సిస్టమ్ నుంచి సరౌండింగ్స్కి హీట్ ఎనర్జీ డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది లేదా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అదే ఓపెన్ సిస్టమ్, క్లోజ్డ్ సిస్టమ్ అంటే. ఆ కాన్సెప్ట్ మీనింగ్కి అది. ఈసారి ఆ కాన్సెప్ట్ చదివేటప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ని కంపేర్ చేసుకుంటూ చదవండి, మీకే ఈజీగా అర్థమైపోతుంది. నెక్స్ట్ వీడియోలో ఇంకో కొత్త కాన్సెప్ట్తో మిమ్మల్ని మళ్ళా కలుస్తాను ఫ్రెండ్స్. బాయ్.